ఇందాక ఆవిడ బజార్లోంచి నేను వస్తుంటే ఒక మనిషిని ఆ సిలువులాగా కొయ్య తయారు చేసి కట్టి పారేసి తలకి ముళ్ళ కిరీటం, ముళ్ళతో వెళ్ళిన కిరీటం లాంటిది ఒకటి పెట్టి, ఇద్దరు దొంగలను పెట్టి అక్కడ ఒకరిని కొరడా కొట్టేవాడిని పెట్టి రోడ్డు మీద ఊరేగింటే ఓ సన్నా చేయమంటున్నాడు. అసలు ఎంత తెలివైన క్రైస్తవులు అంటే, దొంగలు పడ్డ 6 నెలలకు ఏం మురిగినాయి అంట. ఆయన పుట్టాడు, ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన తండ్రి పనిలో ఉన్నాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. అందుకని మరలా ఆయన రెండవ రాకడకు ముందుగా మలాకి 4:5 ప్రకారం తండ్రుల హృదయాలను పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టుకు తిప్పే ప్రవచనం నెరవేరితే కూడా హోసన్నా చేయమంట. ఒక ఆయన నన్ను అన్నాడు, పాస్టర్ గారా అంటే అవునండి. పాపం అడవిడిగా వెళ్తున్నారు, మట్ల ఆదివారం కదా. ఏ ఆదివారం అంట? ఓరి అరణ్య మనుషులారా, అయిపోయిన దానికి గోరీలు కట్టువారులారా, జరిగిపోయిన దానిని పదే పదే తలపోసుకొని వారులారా, జరుగుచున్న దాని విషయంలో మీ కళ్ళు మూయబడ్డాయి.